నమస్తే. చరిత్ర పరిశోధకులు జాతీయ సాహిత్య పరిషత్ ప్రాంత బాధ్యులు అయినటువంటి గాజుల రవీందర్ గారిని మనం ఈరోజు కలవడానికి రావడం జరిగింది. వీరు కేవలము సాహిత్యమే కాకుండా సాహిత్యము, చరిత్ర పరిశోధకులు, అదేవిధంగా భారతీయ సనాతన ధర్మ పరిశోధకులు కూడా. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు సాహిత్యం ద్వారా ఇన్ని రోజులు కొంత మన భారతీయ సంస్కృతిని సాహిత్యం పేరు మీద కొంత సాహిత్యాన్ని ప్రచారం చేసి నెగిటివ్ సాహిత్యాన్ని ప్రజల్లోకి చొప్పించడం ద్వారా భారతీయ సంస్కృతిని నాశనం చేయాలని ఎలా అయితే చూస్తున్నారో, అదేవిధంగా కొంత ఇప్పుడు జర్నలిజం ముసుగులో కూడా కొంతమంది వ్యక్తులు వస్తున్నారు. ఆ యొక్క చరిత్ర ఏమిటి, మరి అసలు ఎందుకు ఇలా జరుగుతోంది? దాదాపుగా మనం ఇప్పుడు చూస్తున్నట్లయితే మనం మొన్న చూసాం. ఇప్పుడు తులసి చంద్ కావచ్చు, లేదా మహువా మీడియా ద్వారా వనజ కావచ్చు, దేవి కావచ్చు, పిఓడబ్ల్యూ సంధ్య కావచ్చు, అదేవిధంగా బైరి నరేష్ లాంటి వాళ్ళు, కంచాయిలే లాంటి వాళ్ళు, రెంజల రాజేష్ లాంటి వాళ్ళు, చిలుక ప్రవీణ్ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు జర్నలిజం పేరు మీద కూడా భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలపై వివక్షను చూపెడుతూ తమ జర్నలిజం వృత్తిని కొనసాగిస్తూ ఉన్నారు. ఎందుకు ఇలా జరుగుతోంది, అసలు వీరి యొక్క ఉద్దేశాలు ఏమిటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం. నమస్తే అండి రవీందర్ గారు. నమస్తే అండి. ఇందాక మనం చెప్పుకున్నట్ల జర్నలిజం పేరు మీద కూడా కొంత ఎందుకో భారతీయ సనాతన ధర్మంపై కానివ్వండి, భారతీయ సంస్కృతి జీవన విలువలపై కానివ్వండి దాడి జరుగుతున్నట్లుగా మాకు అనిపిస్తూ ఉంది. ఎందుకు జరుగుతూ ఉంది? ఇంతకుముందు నేను మీకు ఈ ఏవైతే పేర్లు చెప్పానో కొంతమంది వీళ్ళందరూ కూడా మీరు వాళ్ళ యొక్క కంటెంట్ని కనుక మనం చూస్తున్నట్లయితే ఏదో ఒక విషయాన్ని చెబుతూ చివరికి మాత్రము ఏదో ఒక అంశంలో అందులో ఉన్నాయి సూక్ష్మంగా ఆలోచిస్తే సామాన్యుడికి అర్థం కాకపోవచ్చు, సూక్ష్మంగా ఆలోచిస్తే నెగిటివే కనబడుతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? వీళ్ళ ప్రాపగండ ఏంటి, అసలు వీళ్ళ ఉద్దేశం ఏంటి? ముందుగా జనం గొంతు ప్రేక్షకులకు నమస్కారం. వాస్తవానికి సమాజంలో ఈ సంస్కృతిని విచ్ఛిన్నం చేయాలి, ఈ ధర్మాన్ని విచ్ఛిన్నం చేయాలి, ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలి, ఈ దేశ ప్రజల మధ్య ఐక్యత ఉంచొద్దు అనే ఒక దుర్మార్గమైనటువంటి, ఒక కుట్రపూరితమైనటువంటి, ఒక అంతర్జాతీయ కుట్రపూరితమైనటువంటి ఆలోచనలతో, అంతర్జాతీయ కుట్ర అంటారు, 100% అంతర్జాతీయ కుట్ర, ఒక అంతర్జాతీయ కుట్రపూరితమైనటువంటి ఆలోచనలతోటి సమాజంలో కొన్ని విషపు మొక్కల్ని నాటడం జరిగింది. ఆ విషపు మొక్కల ఫలితాలు ఇప్పుడు మీరు చెప్పిన పేర్లు ఏవైతే ఉన్నాయో, అంటే నేను కొంతమంది పేర్లు చెప్పిన ఇంకా చాలా ఉన్నాయి. అందుకోసమే ఆ పేర్లు మనకు ఇవాళ పేర్లు ప్రధానం కాదు. అవును, ఈ విషపు ఆలోచనలు నింపేటువంటి మీడియా ముసుగులు. వాస్తవానికి మీడియా అంటే సమాజంలో జరుగుతున్నట్టుగా ఉన్నట్టుగా సమాజానికి అందించి ఏమి జరిగింది, ఏది జరగాలి, ఏది మంచి, ఏది చెడు అని ఒక ధర్మరాజు పాత్రలో, యమధర్మరాజు పాత్రలో మీడియా చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషించాల్సినటువంటి సందర్భంలో నారద మహర్షి ఇవాళ మనకు భారతదేశంలో మొట్టమొదటి విలేకరి ఎవరు అంటే నారద మహర్షి. ఎందుకంటే వారు ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా సమాజానికి అందరికీ అందించేవాడు. తప్పొప్పులు సమాజం నిర్ణయించుకునేది, తాను తీర్పిచ్చేవాడు కాదు, తీర్పరి కాదు. మీరు ఒక మాట బాగా గమనించాలి. నారద మహర్షి తాను చూసింది, తాను విన్నది ఎక్కడైతే సమాజానికి అందాలో అక్కడ సమాజానికి అందించాడు, తాను తీర్పు ఇవ్వలేదు. కానీ ఇప్పుడు మీరు చెప్పినటువంటి కుహనా జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ముసుగేసుకున్నారో, ఈ దేశంలోనే ఉంటూ విదేశీ ముసుగులతోటి, ఆ విదేశీ ముఖాలతోటి మాట్లాడుతున్నటువంటి, అంటే ఈ లోపల వీళ్ళను సైకాలజీలో చూసినట్టయితే వీళ్ళ అన్ని స్ప్లిట్ పర్సనాలిటీస్ అంటాం సైకాలజీలో వీళ్ళ మీద చాలా పరిశోధనలు చేయొచ్చండి. నేను ఎంఎస్సి సైకాలజీ కూడా. వీళ్ళ మీద చాలా అద్భుతమైనటువంటి పరిశోధనలు చేయొచ్చు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక పరిశోధన గ్రంథానికి ఉపాధేయ వస్తువుగా మిగులుతారు మనకు. అందుకోసమే సరే ఆ విషయాన్ని మనం పక్కకు పెడితే, వీళ్ళు ఈ దేశంలో ఉన్నటువంటి విదేశీ ముఖాలు వేసుకున్న, విదేశీ భావజాలాన్ని రక్తంలో ఇంకించుకున్నటువంటి, కానీ కనబడరు,
ఎందుకు కనబడరు అంటే కనబడరు ఆ రోజు మెకాలే చెప్పింది అదే కదండి. అవును. భారతీయులు రంగు రూపు వేష భాషల్లో భారతీయులుగానే ఉండనియండి, రక్తంలో మాత్రం బ్రిటిషర్స్ లాగా ఆలోచించాలని ఆయన చెప్పిండు కదా. ఇప్పుడు వాళ్ళ మానసపుత్రులు వీళ్ళు, కాబట్టి వీళ్ళు కనబడరు. అదే కనబడరు, వినబడిపిస్తారు. కనబడరు, విచ్ఛిన్నం చేస్తారు. కనబడరు, విఘాతాలు కలిగిస్తారు సంస్కృతికి. అందుకోసమే ఇవి బహుముఖీనిగా స్ప్లిట్ పర్సనాలిటీ. ఎవరన్నా సమాజం దగ్గరికి వస్తే మేము పూజిస్తామండి దేవుళ్ళను, మేము మా మల్లన్న దేవుణ్ణి పూజించుకుంటాం, మేము మా ఎల్లమ్మ దేవుణ్ణి పూజించుకుంటాం, మేము మా బాలమ్మ దేవుణ్ణి పూజించుకుంటాం, మేము ఈ ధర్మంలో ఉన్నవాండి అంటారు. తీరా వస్తే ఆ ధర్మంలో వీళ్ళు ఎక్కడికి పెడుతుంటారంటే ఈ ధర్మంలో కులవృత్తుల ఆధారంగా ఏర్పడినటువంటి ఒక వర్గాలు, ఇవాళ దాన్ని కులం అన్నామా వర్గం అన్నామా ఏదన్నామో కానీ అసలు సమాజంలో మనిషి శరీరంలో ఈ అవయవాలు, ఈ నడిచే వాటిని కాళ్ళు, పని చేసే వాటిని చేతులు, చూసే వాటిని కళ్ళు, వినే వాటిని చెవులు అని ఎట్లా అన్నాము. మరి ఇదంతా మీరు ఒక్కలే కదా. వీటిని కాళ్ళు ఎందుకు అనాలి, వీటిని చేతులు ఎందుకు అనాలి, వాటిని ముక్కు ఎందుకు అనాలి, ఈ కళ్ళని ఎందుకు అనాలి? అవును, అదొక ప్రశ్న. నేనేమంటున్నా అంటే అంత మన శరీరమే కదా. అటువంటి అప్పుడు ఈ వివక్ష ఏంది? అవును, వివక్ష ఏంది? నా కాళ్ళతో అంత నేల మీద ఎందుకు దొక్కిస్తున్నావు, చెత్త చెదారం అంతా దొక్కిస్తున్నావు అని కాళ్ళు ఎందుకు అడుగుతలేవు? ఎడమ చేతితోటి నువ్వు చెత్త నీ శరీరాన్ని శుభ్రం చేసుకుంటున్నావు అని ఎందుకంటున్నావు? సమాజంలో ఉన్నటువంటి వివిధ వృత్తులన్నీ కూడా సమానమైన నీ శరీర ధర్మం, నీ శరీరంలో ఉన్నటువంటి అవయవాలే. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు. నాకు ఈ కుడి చెయ్యి ఎక్కువ ఎడమ చెయ్యి తక్కువ అని నేను ఎప్పుడు చూపించుకోలేదే. నా కాళ్ళు తక్కువ నా చేతులు ఎక్కువ అని చెప్పలేదే. నా చెవులు ఎక్కువ నా కళ్ళు ఎక్కువ నా చెవులు తక్కువ అని మాట్లాడలేదే. నా శరీరానికి ఇవన్నీ అవసరం. అవును, ఇవాళ నా సమాజంలో ఉన్నటువంటి కుల వృత్తులు కూడా అవే. అంతే. వృత్తిపరంగా మనిషి సుఖంగా జీవించడానికి, సౌఖ్యవంతంగా జీవించడానికి ఈ వృత్తులను ఎంచుకొని అందరం కలిసికట్టుగా జీవించేటువంటి ఒక పరమాద్భుతమైనటువంటి అంతఃసూత్రంతో ఈ కుటుంబ వ్యవస్థను, ఈ సామాజిక వ్యవస్థను పటిష్ట నిర్మాణం చేసినటువంటి అద్భుతమైనటువంటి సంస్కృతి భారతీయ సనాతన ధర్మాన్ని. ఈ రకంగా ఎట్లా అని మనం అనుకుంటున్నామంటే, ఎందుకంటే ఇవాళ మా ఇంట్లో ఒక పెళ్ళి జరగాలి. మా ఇంట్లో పెళ్ళి జరగాలంటే కేవలం నేను ఒక్కడనే పెళ్లి పనులు చేస్తే నా ఒక్కడి నుండి కాదు. నాకు ఈ పెళ్లి జరగడానికి, నా ఇంట్లో ఒక శుభకార్యం జరగడానికి ఈ సమాజంలో ఉన్న వృత్తులన్నీ అవసరమే. అవును, మాలలు అల్లే వాళ్ళు మాలలు అల్లాల్సిందే, తర్వాత విస్తార్లు కుట్టే వాళ్ళు విస్తార్లు కుట్టాల్సిందే, అంతే. తర్వాత పెళ్లి పందిరి వేసేవాళ్ళు పెళ్లి పందిరి వేయాల్సిందే, మేదరి పెళ్లి పందిరి వేయాల్సిందే. ఇలా అంటే వివిధ వృత్తులు. చాకలి అతను తీసుకొచ్చి మన పూలు పోయాల్సిందే. మైల పూలు చాకలి అతను పోయకుండా అది మైల పూలు పెళ్ళే కాదు. అలాగే మంగళతను వచ్చి మన గోర్లు తీయకపోతే అది పెళ్లి తంతులో ఒక విఘాతం. ఖచ్చితంగా మన సంస్కృతిలో అది ఉండాల్సిందే. వారిని నేను నాతో పాటు నా కుటుంబంలో ఒక కుటుంబ సభ్యుడిగా భావించి ఆయనను పిలుచుకుంటున్నాను. రోజువారీ కూలి కంటే కూడా ఆ రోజు సంభావన అనేది కేవలం ఒక వ్యక్తులు జీవిక గడపడం కోసం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ మాత్రమే. అంటే అన్ని కుటుంబాలు బాగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం బాగుండాలి, మనతో పాటు అందరూ బాగుండాలి అనే ఒక ఏర్పరచుకున్నటువంటి వ్యవస్థ సంభావన అనేది. కానీ ఇక్కడ వాస్తవానికి ఈ ధర్మంలో ఉన్నటువంటిది ఏమిటి అంటే, ఆ పేరుతోటి మీరంతా ఒక కుటుంబ సభ్యులు, ఆయన ఇంట్లో పెళ్లి జరుగుతున్నది, అందరం కలిసి పనిచేయాలి. మంగళి మల్లన్న నువ్వు వెళ్ళు, నువ్వు గోలుది, అంతే. సాకలి రాజన్న నువ్వు వెళ్ళి మైలపొలు పోయి, నీ ఇంట్లో నీ తమ్ముని బిడ్డ పెళ్లి జరుగుతున్నది, అంతే అని చెప్పేటువంటి ఒక గొప్ప అద్భుతమైన సందేశం అది. అవును. ఒకవేళ ఇదే పాటించకపోతే ఏ కులవృత్తులు కూడా తిండి దొరకక ఉండేటువంటి. అంటే ఒక వ్యవస్థ, నీ ఇంట్లో పండుగ అయితే నువ్వు ఒక్కడివి కడుపు నిండా తినడు కాదు,
నీతో పాటు సమాజంలో ఉన్న నీ అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో, వివిధ వృత్తులు చేసుకున్నటువంటి నీ అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సంతోషంగా కడుపు నిండా తినాలనే ఒక అంతసూత్రం మన పెళ్లి వివాహ పెళ్లిలో ఇంత నిగూఢమైన రహస్యం. చాలా అద్భుతమైనటువంటి మనం చేసే, మన ధర్మంలో చేసే ప్రతి పండుగ కూడా సమాజ కేంద్రంగా సాగేదే, అంతే. సమాజ వికాస కేంద్రంగా సాగేది. సమాజ కేంద్రము అంటే సమాజ వికాస కేంద్రంగా సాగేది, సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులను సంఘటితం చేసే దిశగా సాగేది. ఆ సూత్రం విచ్ఛిన్నం చేసే శక్తులు ఇటువంటి వాళ్ళు. ఇప్పుడు మీరు చెప్పిన ఆ పేర్లు ఏవైతే ఉన్నాయో అటువంటి కళ్ళకు అన్నిటినీ ఇవన్నీ విచిత్రంగానే కనపడతాయి. ఒక ఆయన నేను హిందువుని ఎట్లా అవుతా అంటాడు. అవును, మా తాత గొర్రెలు కాసుకున్నాడు, మేము మల్లన్న పట్నాలు వేసుకున్నాం. అవునయ్యా, నువ్వు మల్లన్న పట్నాలు వేసుకున్నావు, నీ మల్లన్న దేవుడు ఎవరు? ఒక ఆయన దాన్ని మల్లికార్జునుడు అన్నాడు, ఒక ఆయన శివుడు అన్నాడు. ఆయన ఈ ధర్మంలో ఉన్నటువంటి వ్యక్తే కదా, అంతే. కాబట్టి ఈ ధర్మాన్ని నువ్వు ఆచరించినప్పుడు నువ్వు హిందువుని ఎట్లా అవుతా అని ఎట్లా రాసుకుంటాడు నిజంగా. తర్వాత ఇంకోటి, ఇవాళ ఈ ధర్మంలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య నువ్వు కొట్లాటలు పుట్టించడానికి ఇటువంటి విషభ్రాతలు రాసినవే ఎందుకు? ఈ ధర్మంలో హిందువు అంటే కేవలం బ్రాహ్మణులేనా? ఈ ధర్మంలో హిందువులు అంటే అదే పదం వాడతారు రోజు పొద్దున్న లేసే వీళ్ళందరూ అదే కదా. హిందువులు అంటే కేవలం బ్రాహ్మణులేనా? ఈ ధర్మాన్ని ఆచరించే ప్రతి వాళ్ళు హిందువులే. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళు హిందువులే, అంతే. ఈ దేశంలో, భారతదేశంలో హిందూ సముద్రాన్ని ఆవరించినటువంటి ఈ హిందూ భూభాగంలో ఉన్న వాళ్ళంతా హిందువులే. కానీ నేను హిందువుని ఎట్లయితా అంటే నువ్వెవరు అవుతావు? బ్రిటిషర్ అవుతావా, అమెరికా వాడి అవుతావా, చైనా వాడి అవుతావా, పాకిస్తాన్ వాడి అవుతావా? ఎవరివి నువ్వు? అది ఆయనకే తెలవాలి మరి. ఆ ప్రశ్న వేసుకుని ఇంత విషయాన్ని నువ్వు ఎందుకు నింపినావు సమాజంలో? అంటే ఏదో ఒక విషభ్రాత నోటికి వచ్చినటువంటి ఆ స్ప్లిట్ సైకాలజీ, ఆ స్ప్లిట్ సైకాలజీ మైండ్ సెట్ కూడా కరెక్ట్ ఉండదన్నట్టు దీని అర్థం. మైండ్ సెట్ సరిగా ఉన్నటువంటి దీనిలో సైకాలజీ, మళ్ళీ మనం ఒక విషయం చెప్తాం మీకు. సైకాలజీలో సాంఘిక వికాసం అనే ఒక పదం ఉంటుంది సైకాలజీ. ఓకే. సాంఘిక వికాసం అంటే వ్యక్తి తన భావోద్వేగాలను ఉన్నతీకరించుకుంటూ ఏ సందర్భంలో ఏ ఉద్వేగాన్ని ప్రదర్శించాలి, ఏ సందర్భంలో ఏ ఉద్వేగాన్ని నియంత్రించుకోవాలి, ఎమోషన్స్ వీటిని నియంత్రించుకోవాలి, ఇవన్నీ కలిపి సమాజ వికాసం కోసం మనం ఎట్లా పనిచేయాలి, సమాజ సభ్యుల మధ్య ఎట్లా సఖ్యతగా ఉండాలి, అది వికాసం యొక్క పూర్తి తారాస్థాయికి వెళ్ళేటువంటి అంశం. కాబట్టి అలా ఈ వీళ్ళు చేస్తున్నటువంటిది వీళ్ళది సామాజిక వికాసం చెందలే కాదు. చిన్నపిల్లల మనస్తత్వం ఎట్లా ఉంటుంది అంటే అసాంఘికులు అంటాం. చాక్లెట్ 0 నుండి 6 సంవత్సరాల వరకు ఉన్నటువంటి వయసు ఉన్నటువంటి పిల్లల సైకాలజీలో, నేను చైల్డ్ సైకాలజీ చెప్తున్నాను. 0 నుండి 6 సంవత్సరాల వరకు అంటే శైశవ దశ, ఆ దశలో పిల్లవాడు ఏం చేస్తాడంటే వాళ్ళ అమ్మని ముట్టుకొని మా అమ్మ అని మనం అన్నాం అనుకో, మా అమ్మ నిన్ను ముట్టుకొని అని చెప్పేసి వాడు మనల్ని దగ్గర రానియాడు. వాళ్ళ నాన్న మా నాన్న అని మనం ముట్టుకున్నాం అనుకో, మా నాన్న నువ్వు ముట్టుకోకు అంటాడు. అంతే. అట్లే వీళ్ళ సైకాలజీ ఆ స్థితిని అసాంఘిక స్థితి అంటాం సైకాలజీలో. వీళ్ళ స్థితి ఆ స్థితిలో ఉన్నారు వీళ్ళు. అంతే. వాళ్ళ యొక్క ఐక్యూ 0 నుండి 20 మధ్య ఉంటుంది. అది అంతే. 0 నుండి 20 మధ్య ఉన్నటువంటి ఐక్యూను 3 అంటాం. 3 ఈడియట్స్ అంటాం. ఇక వాళ్ళు ఎవరైతారో వాళ్ళే అంతే అర్థం చేసుకోవాలి. ఈడియట్స్ అన్నట్టు. కాబట్టి ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని, ఈ సంస్కృతిని అర్థం చేసుకోవాలంటే తరతరాల నుండి వస్తున్నటువంటి అంతఃసూత్రం ఏమిటి అనే అధ్యయనం జరగాలి. ఓకే. మన ప్రాచీనులు ఏం చెప్పారు, మన శాస్త్రాలు ఏం చెప్పాయి, మన గ్రంథాలు ఏం చెప్పాయి, ఆ గ్రంథాలలో ఉన్నటువంటి అసలు అర్థం ఏమిటి, పరమార్థం ఏమిటి. నువ్వు చేసుకున్నటువంటి వక్రీకరణల అర్థం కాదు. నువ్వు పదాలకు నానార్థాలు, పర్యాయ పదాలు, నీ పిచ్చి అర్థాలు, తిక్క అర్థాలు, నీ పైత్యం అర్థాలు తీసేటువంటి పదాలు కాదు. అసలు ఏ సందర్భంలో మనం ఆ పదాలని వాడడం జరిగింది, ఆ వాడడంలో వెనుకన్నటువంటి ఉద్దేశం ఏమిటి, అసలైనటువంటి ఉద్దేశాన్ని అర్థం చేసుకోకుండా నువ్వు మీదికి కనబడేటువంటి ఒక పదాన్ని తీసుకొని నీకు అర్థమైనటువంటి, నీ చిన్న మెదడుకు అర్థమైనటువంటి, వాస్తవానికి ఈ సంస్కృతి అర్థం కావాలంటే విశాలత్వం కావాలి. ఈ సంస్కృతి అర్థం కావాలంటే ఒక అద్భుతమైన భావన ఉండాలి, దేశం మీద ప్రేమ ఉండాలి, ఈ మట్టి మీద ప్రేమ ఉండాలి.
ఈ ఇక్కడ ఉన్నటువంటి గిరులు, తరులు, చెట్లు, చేమలు, పుట్టలు, గుట్టలు అన్నిటి మీద ప్రేమ ఉండాలి నీకు. ఓకే. కానీ ఇక్కడ వీటి మీద ఏవి ప్రేమ లేకుండా నీ ప్రేమంతా పక్క దేశం మీద ఉంటే నీకు కనబడేటి అన్ని వ్యవకలనాలే, నీకు కనబడేటి అన్ని అపసవ్యాలే. ఎందుకంటే యద్భావం తద్భవతి. అంతే. అంటే మేము ఇలా మైండ్ సెట్ ఎలా ఆలోచిస్తే అవే కనబడతాయి. నువ్వు ఎట్లా చూస్తున్నావో నీకు అట్లే కనబడుతుంది. అట్లే కనబడతాయి. ప్రకృతి కూడా నీకు అదే ఇస్తుంది, నువ్వేం బాగుపడవు. అంతే. నేను ప్రత్యక్షంగా ఏం చెప్తున్నా అంటే మీరు ఇంగ్లీష్ పుస్తకాలు కూడా బాగా చదువుతారు కదా, ఇటువంటి ఏదో మేధావులు బాగా చదువుతారు కదా అంటే నేనేం చూడలేదు, కానీ వాళ్ళు చదువుతామని వాళ్ళు ఫీల్ అవుతారు కదా. ఆ ఇంగ్లీష్ పుస్తకాల్లో రాండా డార్బీ ఆయన ది సీక్రెట్ అనే ఒక పుస్తకం రాస్తాడు. ఆ సీక్రెట్ అనే పుస్తకంలో నువ్వు ఏది ఆలోచిస్తే ఈ నేచర్ నీకు అది ఇస్తుంది, అంతే, ప్రకృతి ఇస్తుంది. నువ్వు తప్పుడు భావనలు ఆలోచిస్తున్నావు కాబట్టి నీ జీవితం కూడా తప్పుడు భావనలోకి వెళ్తుంది. నువ్వేం సక్రమైనటువంటి భావనలో ఉండవు. అయితే మన అసలైన టాపిక్ ఏంటంటే ఇవాళ ఇదంతా ఎందుకు జరుగుతున్నది, పత్రికలలో, పత్రిక ముసుగులో, విలేకరుల ముసుగులో ఈ చేస్తున్నటువంటి ఈ వ్యవహారం అంతా ఏంటి, ఇది వాస్తవమేనా అని మనం ఒకసారి ఆలోచిస్తే నిజంగా పత్రిక చాలా గొప్పది. పత్రిక ఒక్కటి ఉన్న 10,000 సైన్యం అంటాడు. అదే ఎడమ చేయి భావజాలం ఉన్నటువంటి నార్లవారు. అవును. అయినా మనం వారిని గౌరవిస్తాం, ఎందుకంటే నువ్వు ఏ భావజాలం మాకు సంబంధం లేదు. అన్ని భావజాలాలని కలుపుకునే, అన్ని కారణాలను కలుపుకునే, అన్ని సిద్ధాంతాలను కలుపుకునే ఒక అద్భుతమైనటువంటి మాతృక ఈ దేశ సంస్కృతి, ఈ దేశ ధర్మానిది. అంతే. తిట్టినవాడు నావాడే, మెచ్చుకున్నవాడు నావాడే అని అన్నిటినీ కలుపుకొని ఒక గంగలా ప్రవహించేటువంటిది భారతీయ సంస్కృతి. ఆ సంస్కృతిలో ఉన్నావు కాబట్టే నీకు ఇంత వాక్ స్వాతంత్రం ఉంది. అంతే. ఇదే విషాన్ని నింపినా కూడా, ఇదే డైలాగ్ చైనాలో కొడితే నువ్వు విషాన్ని నింపినా కూడా ఏదో పిచ్చోడు ఏదో విషపు రాతలు రాస్తున్నాడు, విషపు మాటలు మాట్లాడుతున్నాడు లేవా అని ఒక ఆ పిచ్చోని చూసిన భావనతోటి సమాజం చూసి నిన్ను వదిలేస్తున్నారు. అంతే తప్ప నీ మీద ఏ ద్వేషం పెంచుకుంటలేరు. రేపు అన్నాని నువ్వు వచ్చినా కలుపుకోవడానికి మేమంతా సిద్ధంగా ఉంటాం. కారణం ఏంటంటే ఈ సంస్కృతి మాకు నేర్పినటువంటి గొప్పతనం. కానీ ఇవాళ నువ్వు విషభ్రాతలు ఎందుకు రాస్తున్నావు అంటే దీనిలో వెనుక పక్క మనకు తెలియనిటువంటి ఒక అంతర్జాతీయ కుట్ర ఉన్నది. ఇవాళ పాశ్చాత్య యూనివర్సిటీలు ఈ దేశం మీద, ఈ ధర్మం మీద, ఈ సంస్కృతి మీద విశ్వవిద్యాలయాల్లో పిహెచ్డీల పేర్లతోటి, అంటే డాక్టరేట్ ఆ పరిశోధనల పేర్లతోటి విషాన్ని చొప్పించేటువంటి కుట్రలు జరుగుతున్నాయి. ఎట్లా అంటే ఉదాహరణకు ప్రపంచ దేశాలలో, అదే అమెరికా, బ్రిటన్ లాంటి దేశాలలో మీరు చూడండి, తెల్లవారు నల్లవారు అనే ఒక గొడవ జరుగుతున్నాయి. అవును. బ్లాక్స్ అండ్ వైట్స్. అది వర్ణాల వారిగా వాళ్ళ మధ్య ఉన్నటువంటి అంతరాలు. వర్ణ అంతరాలు, వర్ణాంధత్వం ఇది ఎక్కడ మంచిది కాదు అని మనం ఎవరైనా చెప్తాం. అయితే నీ అక్కడ రంగుకు ఈ దేశంలో ఉన్నటువంటి నా దళిత సోదరులు ఎవరైతే ఉంటారో దానికి ఏం పోలిక అంటున్నా. నా దళిత సోదరు రంగు నా రంగు ఒకటే కదా. అంతే. అక్కడ వర్ణ వివక్ష ఉంటే నువ్వు ఇక్కడ కుల వివక్ష అనే పదం ఎట్లా తీసుకొచ్చినావు? ఇక్కడ నా వివక్ష, ఇక్కడ కుల వివక్ష లేదు. అవును. నా శరీరంలో అవయవాలు ఎట్లున్నామో నా సోదరులు మేమందరం తల ఒక పని చేసుకుంటున్నాం. అవును. కానీ వివక్ష ఉంది అని ఒక ఆయన మంత్రాలు చదువుతున్నాడు, ఒక ఆయన కష్టించి పని చేస్తున్నాడు, ఒక ఆయన కులవృత్తి చేసుకుంటున్నాడు. ఇది మేమంతా కుటుంబంలో ఒక్కొక్కరు ఈ పని చేస్తే ఒక పూర్ణ రూపం వస్తుంది అని చెప్పేసి పూర్ణ రూపం రావడం కోసం మేము శరీరంలో అవయవాలు, నా కాళ్ళు ఏం పని చేయాలనో, నా చేతులు ఏం పని చేయాలనో, నా కళ్ళు ఏం పని చేయాలనో, నా చెవులు ఏం పని చేయాలనో ఆ పని విధంగా ఇదంతా నాదే, నా శరీరమే, వాళ్ళు వేరు కాదు, నా శరీరంలో ఒక భాగం. అవును. నా శరీరం మధ్యలో నా కుడి చేయికి నా ఎడమ చేయికి లొల్లి పెట్టిస్తావా అంటే ఇది ఎంత కుట్ర? దీనికి దానికి ఎట్లా ముడి వేస్తున్నావు? అంటే నువ్వు నమ్మే వాళ్ళు ఉంటే ఏదైనా నమ్మించి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే ఒక అంతర్జాతీయ కుట్ర జరుగుతున్నట్టే కదా. నీకు అక్కడ పరిశోధనలు జరుగుతున్నాయంటే దాని అర్థం ఏంది? భారతీయ సంస్కృతిని ఏ రకంగానైనా ఆ సంస్కృతిలో ఉన్నటువంటి ఏమన్నా లోపాలు దొరకకపోతాయా వాటిని హైలైట్ చేసి మొత్తం ఇక్కడ ప్రయోగం చేయాలనే కుట్ర కదా ఇది. అసలు బ్లాక్స్ వైట్స్ భారతదేశంలో ఎక్కడిది? భారతదేశంలో ఉన్న వాళ్ళందరిది ఒకటే రంగు కదా. అంతే. దీనిలో రంగుల భేదాలు ఎక్కడ వచ్చినాయి? మరి ఇక్కడ కులానికి రంగుకు తేడా అయింది. తేడా ఎందుకు తీసుకొస్తున్నావు? అక్కడ నువ్వు చూస్తున్నటువంటిది వివక్ష, వర్ణ వివక్ష, నువ్వు చూస్తున్నటువంటిది జాతి వివక్ష. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా నా జాతి వాళ్ళే.
నా భారతీయులే, ఒకే జాతి వాళ్ళు. ఒకే జాతిది, భారత జాతి, అంతే. నా జాతి వాళ్ళే. నువ్వెట్లా వీళ్ళ మధ్య వైరుధ్యాలు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నావు? నిజంగా నువ్వు నిజమైనటువంటి జర్నలిస్టు అయితే ఇటువంటి వైరుధ్యాలు ప్రజల లోపల అల్లకల్లోలం చెర్రైనప్పుడు కలిపే అటువంటి ప్రయత్నం చేస్తే నువ్వు నిజమైనటువంటి జర్నలిస్టు. విచ్ఛిన్నం చేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు? లేని దాన్ని ఉన్నదాన్ని చూపించు. జర్నలిజం యొక్క ముఖ్యమైనటువంటి లక్షణం ఉన్నది ఉన్నట్టు నువ్వు ప్రజెంట్ చేయడం. అట్లా కాకుండా ఏదో ఒక మైక్ ఉంది కదా, ఏదో ఒక కెమెరా ఉంది కదా అని చెప్పేసి నీ ఇష్టం ఉన్న పిచ్చివాగుడాన్ని వాగి ఈ సమాజం మీద ఒక విషయాన్ని నింపితే దాన్ని ఎన్నుకున్నటువంటి కోణం కొద్ది రోజులే దాయగలుగుతావు. అంతే. సమాజం చాలా తెలివి మీరుతున్నది. అంతర్జాతీయంగా ఈ దేశం మీద ఏం కుట్రలు జరుగుతున్నాయో సమాజం అధ్యయనం చేస్తున్నది. నువ్వు ఇక్కడ కూర్చొని నువ్వు చెప్పే లొల్లాయి మాటలు విని వాటిని తలలూపే గొర్రెలు ఇక్కడ లేవు. ఇవన్నీ సింహాలు. భారతదేశంలో ఉన్న వాళ్ళంతా సింహ సదృశ్యులు, అమృతస్య పుత్రులు అంటారు స్వామి వివేకానందులు. కాబట్టి ఎప్పుడు కూడా ఇదే మత్తుమందు తాగి అక్కడెక్కడో నల్లమందు తాగి తొంగున్నటువంటి చరిత్ర ఈ దేశానికి లేదు. కొద్ది రోజులు మాటల ద్వారా మభ్యపెడతామేమో, ఆ మాటల గారెడి ద్వారా, మాటల ట్విస్ట్ ద్వారా అక్కడ ఉన్నటువంటి ఏదో ఒక పరిస్థితిని తీసుకొని మోకాలికి బోడగుండికి లెంక పెట్టేటువంటి ప్రయత్నాలు చేసి చూపించిందే చూపించి చేయించిందే చేయించి దేనికో దేనికి లెంక పెట్టి ఏదో కొద్ది రోజులు నీ ఆట నడుస్తుంది కావచ్చు. అంతే. కానీ నిజమైనటువంటి చరిత్రని ఇవాళ ఈ దేశ ప్రజలు అర్థం చేసుకోబోతున్నారు, వాస్తవాలు తెలుసుకోబోతున్నారు. ఎప్పుడు కూడా పత్రికలు ఎల్లో జర్నలిజానికి మన రేటింగ్ కోసం, లేకపోతే మనకు రేటింగ్ వస్తే మన జీవన విధానం కోసం మనం ఖచ్చితంగా సంపాదించుకోవాలి. ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరునికి తాను సాధికారికంగా తన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకోవడం, తను ఆనందంగా జీవించేటువంటి హక్కు అందరికీ ఉంది. కానీ పక్కవాడి బలహీనతలను ఆసరాగా చేసుకొని పక్క సంస్కృతిని నాశనం చేసి ఈ దేశం యొక్క సంస్కృతిని విచ్ఛిన్నం చేసి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల మధ్య కొట్లాటలు సృష్టించి కులాలని పేరుతోటి చెప్పి వర్ణ వివక్ష పేరుతోటి చెప్పి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాల పేర్లు చెప్పి ఈ విడగొట్టేటువంటి ఈ మానసిక వైకల్యాలు మానుకుంటేనే మంచిది. లేకపోతే అది నిజమైనటువంటి జర్నలిజం కాదు, ఎల్లో జర్నలిజం ఎంతకాలం సాగదు. నమస్తే అండి, చక్కని విషయాలు చెప్పారు. జై హింద్, భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై.